బట్టగుండు మీద జుట్టు పోస్తుందంటే ఎవరద్దంటారు? అగో అందుకే ఎగబడచ్చిర్రు నిగనిగలాడే గుండ్లు ఉన్నోళ్ళు. ఆకాశంలో గుండ్రంగా సందమామ తీరుగా ఉండే గుండు మీద 4 పూసలు మొలవకపోతాయా? మోడుబారిన శిలకల మొలకలు వచ్చినట్టు ఎంటికలు ఏపుగా పెరగకపోతాయా అని ఆశ కొద్ది ఉరికొచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఎవరో సన్మాన్ అనేటైనా ఢిల్లీ నుంచి వచ్చి ఉప్పలకాడ శిల్పారామం దగ్గర నెత్తి మీద ఎంటికలు వచ్చే మందులు అమ్ముడు మొదలు పెట్టిండట. అంతకుముందు సోషల్ మీడియాలో సొక్క పబ్లిసిటీ చేసిండ్రట. ఇంతకు ముందే ఈ అన్న ఢిల్లీకి పోయి ఆ సన్మాన్ ఇచ్చే మందులు వాడితే ఏమైందో చెప్తున్నాడు ఈయనూరి. ఫస్ట్ ఫోటో చూపి ఒకసారి. ఈ విధంగా ఉంటే అంటే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి? ఇది నా థర్డ్ టైం, ఇది రెండుసార్లు ఢిల్లీకి పోయినా. ఇప్పుడు ఇక్కడ వస్తుందని నేను 2 రోజుల ముందు అది మన స్టేటస్ చూసి వచ్చాను. చూసిండ్రా, ఇది 3వసారట. అంతకు ముందు పాలి చేసిన పాలరాయి తీరుగా మెరిసిన గుండు ఇగో ఇప్పుడు పలసగా ఎంటికలు మొలిసినట్టు అయిందట. అందుకే ఇంకోసారి కూడా మందులు వాడితే ఇంకొద్దిగా చిక్కగా జుట్టు వస్తే చక్కదనంగా ఉంటా మనిషినని ఆశ కొద్దిగా వచ్చిండట. ఈ అన్న తిరగానే బొచ్చడు మంది వచ్చిండ్రట. ఇంకేమున్నది, ఎటువంటి పర్మిషన్ లేకుండా టెంట్ వేసి మరీ దుకాణం పెట్టి దందా చేస్తే పోలీసులు ఊకుంటారా? అందుకే కొంతమంది గుంపు కూడిన వాళ్ళను ఆ మందులు అమ్మే సల్మాన్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయిండ్రట. ఒక్కల తాన 700 రూపాయలు వసూలు చేసిండట ఆ మందులు అమ్మటైనే. మరి శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టని ఆ మందులో ఏమున్నదో గాని జనం ఎగబడి కొంటున్నారు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం కదా. అందులో నిజమెంత మోసమెంత అనేది ఆలోచన చేయకుండా గుంపు కూడినరట. ఏమో 4 పూసలు మొలిసిన నయమే కదా అనుకొని ఎగబడ్డారట. సారు పోలీసార్లు ఆ మందు ఏందో, దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో అనేది తెలుసుకొని జర సల్మాన్ అనే మనిషి మళ్ళోసారి ఇటువంటి కథలు పడకుండా చూడుండ్రి సార్లు అని కోరుతున్నారు. ఎంటికలు వస్తాయని ఆశపడి మోసపోయిన పబ్లిక్.